లోక్సభ ఎన్నికలు సమీపించడంతో పార్టీలు జోరు పెంచాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ ను భారీ ఈవెంట్లా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ని ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపించింది. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహాన్ని రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ ని ఒక భారీ ఈవెంట్ లా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ లోక్సభ ఎన్నికల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఇక లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు వారి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహాన్ని రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్లను ఒక భారీ ఈవెంట్ లా నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ కి ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ని బీజేపీ నేతలు ప్రిపేర్ చేస్తున్నారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపించింది. ఇక బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది ఈ ఎన్నికల్లో. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో నామినేషన్స్ను ఒక భారీ ఈవెంట్స్లా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు 17 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసుకున్నటువంటి బీజేపీ అభ్యర్థులు రెండో దఫా ప్రచారాన్ని నామినేషన్స్ ర్యాలీతోటి మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ నామినేషన్ ర్యాలీలకు భారీ ఈవెంట్స్లా ప్లాన్ చేసి జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్కు ఒక్కొక్క జాతీయ నేత వచ్చి పాల్గొనేలా బీజేపీ రాష్ట్రాల పాలిత ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపటి నుండే ఈ నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో రేపటి నుండే నామినేషన్స్ దాఖలు చేయనున్నారు. 18 నుండి 25వ తేదీ వరకు ఈ నామినేషన్స్ దాఖలుకు సంబంధించినటువంటి సమయం ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థుల తరఫున మద్దతుగా ముఖ్య అతిథులుగా జాతీయ నేతలు హాజరై వారి యొక్క మద్దతు తెలుపుతూ ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రేపు చూసుకున్నట్లయితే మెదక్ నుండి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా రేపు ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ హాజరు కానున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ డీకే అరుణ కూడా రేపు నామినేషన్ దాఖలు చేయనుంది. ఇప్పటివరకు ఇంకా ముఖ్య అతిథి ఎవరు వస్తారన్నది ఖరారు కాకపోయినప్పటికీ రేపు ఉదయం కల్లా ఖరారు చేసి అక్కడికి ఒక జాతీయ నేతను పంపించే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 19వ తేదీన సికింద్రాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్కు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరై ఆయన ర్యాలీలో ఏదైతే నామినేషన్ ర్యాలీలో పాల్గొనబోతున్నారో, అదేవిధంగా ఖమ్మం నుండి వినోద్ రావు 19వ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన కూడా ఇక్కడ సికింద్రాబాద్లో నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఆ తర్వాత ఖమ్మం వెళ్ళేలా షెడ్యూల్ అయితే తయారు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ తర్వాత 22వ తేదీన జహీరాబాద్ నుండి బీబీ పాటిల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నటువంటి జహీరాబాద్ నియోజకవర్గం పైన మహారాష్ట్ర అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ప్రభావం ఉంటుందో ఆ నేపథ్యంలోనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను అక్కడికి ఆహ్వానించి ముఖ్య అతిథిగా పాల్గొనేలా అక్కడ ప్రచార ర్యాలీని
ప్రారంభించే దిశగా అయితే షెడ్యూల్ చేస్తున్నటువంటి మన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 22వ తేదీన చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్ కార్యక్రమానికి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. అదేవిధంగా సైదిరెడ్డి, నల్గొండ నుండి బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరు కానున్నారు. అదేవిధంగా 23వ తేదీన భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బూర నరసయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్ కార్యక్రమానికి ఎవరు వస్తారన్నది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. 24వ తేదీన పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీను నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మరోవైపు ఆయనకు బీఫామ్ ఇవ్వాలా లేదా అన్న ఆలోచనలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. మనం కొద్దిసేపటి క్రితమే దాని మీద డిస్కస్ కూడా చేసుకున్నాం. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ మెటీరియల్ పంపించినప్పటికీ కూడా ఆయనకు మాత్రం పార్టీ మెటీరియల్ పంపించలేదు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాడర్ ఉంటుందో గోమాస శ్రీనివాసు పేరు మీద ఉన్నటువంటి కరపత్రాలు, పోస్టర్లను, జెండాలను వాడకుండా మోదీ, కిషన్ రెడ్డి బీజేపీ పేరు మీద ఉన్నటువంటి జెండాలను వాడాలంటూ కూడా ఆదేశించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ అభ్యర్థిని మారుస్తే వేరే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారు, లేదా అదే అభ్యర్థి కొనసాగితే మాత్రం 24న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా 24న ఆదిలాబాద్ నుండి గోడం నగేష్ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాహు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అదేవిధంగా 24వ తేదీనే బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఓవైసీ మీద ఈమె పోటీ చేస్తుంది. ఈమె కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరు కానున్నారు. అదేవిధంగా 14వ తేదీన ఆరూరు రమేష్, ఈయన కార్యక్రమానికి అశ్విని వైష్ణవ్, 15వ తేదీన 25వ తేదీన బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్ కార్యక్రమానికి భూపేంద్ర పాటిల్, గుజరాత్ సీఎం, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. నిజామాబాద్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరు కానున్నారు. 25వ తేదీనే అరవింద్ కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భరత్ నాగర్ కర్నూలు నుండి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు 25వ తేదీన. ఓకే, థ్యాంక్ యూ అజయ్.